హాయ్ అండి. మొన్న సండే రోజు కాళ్ళ కూర వండాననమాట. మేక కాళ్ళులండి. చూడండి, తలకాయ విడిగా కాళ్ళు విడిగా తీసుకొచ్చారు. కాళ్ళు వరకు వండాననమాట ఆ రోజు. చూడండి ఎలా ఉన్నాయో. వీటిని శుభ్రంగా కడిగేసేసి, ఏ కర్రీకైనా సరే, నాన్ వెజ్ కర్రీ ఏ కర్రీ అయినా సరే నేను ముందుగా మసాలా వేయించుకొని ఉప్పు కారం అవన్నీ అందులో వేసి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ అనమాట. చూడండి, అప్పుడు ముక్కలు అందులో వేసాను. అవి కూడా బాగా ఆయిల్లో మసాలాలో బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తానమాట. ఆయిల్లో చక్కగా అవి కూడా అలా ఫ్రై అవుతాయి కదా, అలా అయిన తర్వాత వాటర్ పోస్తాను. ఈ బోన్స్ ఎంత చక్కగా ఉడికితే అంత మంచిదండి. బోన్లోనే కదా మంచి బలం ఉంటుందంటారు. చూడండి, వాటిలో బాగా ఉడికినాయి అంటే బోన్స్ చక్కగా నవిలేస్తారండి. చక్కగా వాటర్ పోసేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తే చక్కగా బోన్ కూడా బాగా ఉడికిపోతుంది. అందులో రసం అంతా దిగిపోయి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. కాకపోతే చాలామంది ఎక్కువగా గ్రేవీ ఉంచేసుకుంటారు, పులుసుగా చేసుకుంటారు. అలాగే ఇష్టపడతారు అనుకోండి. కాకపోతే మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు లేరు, మా వారు తప్ప. ఆయన కోసమే కదా కాస్త తక్కువగానే ఉంచారనమాట పులుసు. మా ఇంట్లో ఎవ్వరూ తినరు, నేను కానీ మా పిల్లలు కానీ ఎవ్వరూ తినరు. చూడండి, క్లైమాక్స్లో ఎలా ఉందన్నమాట కర్రీ. చూడండి, నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో ఏమో మరి. కూర ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. కరెక్ట్గా చేశానో లేదో. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి.